జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 2026 సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఈ వారం యొక్క రాశి ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ ఫలితాలను గోచారంలో ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారు. ప్రథమ రాశి అయిన మేష రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, మిథున రాశిలో బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, బుధ భగవానుడి సంచారం కూడా కుంభరాశిలో ఈ వారము 10వ తారీఖు వరకు సాగుతుంది. 11వ తారీఖు నుంచి ఆయన కుంభరాశి నుంచి మీనరాశిలో ఆయన సంచారం సాగించబోతున్నారు. బుధ గ్రహం యొక్క మార్పు ఈ వారం ఆఖరిలో ఉంటుంది. ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము, సూర్యుని రవి సంచారము, మంగళ సంచారము. ఇవి ఈ వారంలో గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. దీనికంటే ముందుగా గోచారములో ఉన్న ఏదైనా సిగ్నిఫికెన్స్ ఈ వారం మనం చూద్దాం. అన్నిటికంటే ఆఖరి రాశి అయిన మీనరాశి బలోపేతంగా ఉంది. వ్యయ రాశి కాలపురుషుడు కుండలిలో వ్యయ రాశి ఈ వారం చాలా బలోపేతంగా ఉంది. ఈ వ్యయ రాశికి అధిపతి అయిన బృహస్పతి మిథున రాశి కాలపురుషుడు కుండలిలోంచి తృతీయ స్థానంలో సంచారము. రాశి దృష్టి అని చెప్తాం. మనకి దృష్టులు గ్రహ దృష్టులు, రాశి దృష్టిలు అని ఉంటాయి. గ్రహ దృష్టిలో అయితే కాదు కానివ్వండి, రాశి దృష్టి ప్రకారము మీనరాశిలో ఉన్న గ్రహాలు మిథున రాశిలోకి, మిథున రాశి మీనరాశిని చూస్తుంది. సో ఇలాగా పరస్పర వీక్షణ. అందులో ఈ వారము కాలపురుషుడు కుండలిలో ద్విస్వభావ రాశులు చాలా బలోపేతంగా ఉన్నాయి. ద్విస్వభావ రాశులు బలోపేతంగా ఉండడము, ద్విస్వభావ రాశుల్లో ఒకటైన మీనరాశి ఈ వారం బలంగా ఉండడము, మీన రాశ్యాధిపతి అయిన బృహస్పతి ఇంకొక ద్విస్వభావ రాశి అయిన మిథున రాశిలో సంచారం చేయడము, వీటన్నిటిని మనం పరిగణనలోకి తీసుకుంటే ఈ వారము గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు ఆదాయపరంగా చాలా బాగా ఉంటుంది. మంచి సమయాల్లో ఉన్నారు. ఆదాయపరంగా మీకు లాభస్థానంలో పంచమాధిపతి సంచారము, పూర్వపుణ్యము చాలా బాగా ఉంటుంది. మీ సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. సంతానానికి సంబంధించిన ఏదైనా పనులు అవ్వకపోతే ఈ పనులు అవ్వడానికి ఇప్పుడు చక్కటి అవకాశం ఉంటుంది. అలాగే సంతానానికి సంబంధించింది ఒకటి, సంతానం ఏదన్నా మీరు సంతానానికి సంబంధించిన ఏ ప్రయత్నాలన్నా వాళ్ళు చదువుకుంటుంటే బాగా రాణిస్తారు, లేదా ఉద్యోగం కోసం చూస్తుంటే ఉద్యోగం మంచి మార్పు వస్తుంది, బెటర్మెంట్ ఉంటుంది. మీరు అనుకున్న ఇది సంతానంది మనం పక్కన పెడితే మీరు అనుకున్న ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీసుకున్న నిర్ణయాలు అవన్నీ సఫలీకృతం అవుతాయి. ఈ వారం మీకు బ్రెయిన్ పాదరసంలా పనిచేస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎలాంటి నిర్ణయాలు అంటే ఈ స్టెప్ తీసుకోవడం వల్ల నాకు ఆర్థికంగా బాగా బలోపేతం అవుతాను అన్న ఆలోచనలు బాగా పెరుగుతాయి ఈ వారము. దాని ద్వారా దానికి సంబంధించిన విషయాల్లో మీరు ముందడుగు వేయడము, అంటే ఏం చేస్తే అది అవుతుందో అలాంటి వాటిల్లో ముందడుగు వేయడం, ఇలాంటివన్నీ కూడా తటస్థించే శుభ సమయము. ఫ్రెండ్స్ తోటి ట్రాన్సాక్షన్స్ చాలా బాగా ఉంటాయి. అందరితోటి రిలేషన్ చాలా చక్కగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ వారము కొంచెము మీ ఫ్రెండ్స్కి మీరు టైం ఎక్కువగా కేటాయిస్తారు. ఉదాహరణకి మీకు అంతా ఫ్రెండ్ సర్కిల్ లేదు, ఒకవేళ ఉన్న కొంతమంది కూడా మీకు దగ్గరలో లేరు అని అనుకుంటే మీకు ఇష్టమైన వాళ్ళతోటి టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు. అది మీకు చాలా సంతోషాన్ని అనిపిస్తుంది. ఈ వారం ఏంటంటే మీకు డ్రైన్ అయిన ఎనర్జీస్ అన్నీ కూడా, ఎగ్జాస్ట్ అయిన ఎనర్జీస్ అన్నీ కూడా ఈ వారం రీగెయిన్ అవుతాయి, రీబూస్ట్ అవుతాయి. మీ రాష్ట్రాధిపతి నవమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే మీ ఆరాకి మంచి శక్తిని అందిస్తూ ఉన్నారు. విశ్వం నుంచి చాలా మంచి శక్తి
మీ అందరికీ అందుతుంది. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇప్పుడు మనం మంచి ఆహారం తీసుకుంటే మన శరీరము బలంగా ఉండి మనం అన్ని పనులు ఎలాగైతే చకచకా చేసుకోగలుగుతామో, మనసు ఆరోగ్యంగా ఉంటే మనం చక్కటి నిర్ణయాలు తీసుకొని చకచకా మనం చేస్తున్న వాటిల్లో ఎదుగుదలని మనం చూస్తాము. అలా ఇప్పుడు మీకు మానసిక ఆరోగ్యాన్ని, అలాగే మీ ఆరాని బలోపేతం చేస్తూ ఉన్నాయి గోచరంలో ఉన్న గ్రహస్థితులు. ప్రత్యేకించి మీ రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు నవమ స్థానంలో సంచారం చేయడం మీకు ఒక చక్కటి బ్లెస్సింగ్. ఎందుకంటే నవమ స్థానంలో రాష్ట్రాధిపతి సంచారం చేయడము అదొక లక్ష్మీ యోగము. దీనికి తోడు ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే దేవగురు అయిన బృహస్పతి మీ రాశిలో ఉంటూ 9వ దృష్టితో మీ రాష్ట్రాధిపతిని వీక్షిస్తున్నాడు. ఈ 2 ప్లస్లు అవడం వల్ల ఈ వారం మీకు చాలా చక్కటి శక్తిని అందిస్తూ ఉన్నాడు గురు బుద్ధులు ఇద్దరూ కలిసి. దీనికి మీరే అంటే మీకు తెలియకుండానే మీరు ఎక్కువగా భగవద్ ధ్యానంలో ఉండడం కావచ్చు, దేవుడికి సంబంధించిన ఏమన్నా కార్యాలు ఇలాంటివన్నీ చేస్తారు. అలాంటివన్నీ చేస్తేనే ఇప్పుడు మామూలుగా బాహ్యంగా మనం ప్రతిరోజు స్నానం చేయడం వల్ల శరీరం ఎలా శుభ్రపడుతుందో, ఒక మంత్రం చదువుకోవడం వల్ల, దైవానికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం వల్ల, పారాయణం చేయడం వల్ల మన మనసుకి స్నానం అవుతుంది, మన ఆరాకి స్నానం అవుతుంది. అలా ఈ వారం మీకు అనుకోకుండానే కొన్ని ప్రత్యేకమైన స్తోత్రాలు చదవడం, లేదా వినడము రాండంగా, లేదా మీ ఇంట్లో వాళ్ళు చేయడము, వీటన్నిటి వల్ల మీకున్న జీవశక్తి పెరుగుతుంది. జీవశక్తి పెరగడం వల్ల ప్రతి పనిలో కూడా చురుగ్గా ఉంటారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా నిమ్మళంగా ఉంటారు ఈ వారం మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇక మరీ మీ జన్మ జాతకం అస్సలు సపోర్టింగ్గా లేకపోయినా సరే 30-40% ఈ రిజల్ట్స్ చూస్తారు. రిమైనింగ్ అంటే మీకు ఒక రోజు ప్రశాంతంగా ఉంటే ఇంకో రోజు కనీసం రోజు మొత్తం కాకపోయినా ఒక్క 2-3 అవర్స్ టెన్షన్ ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు మీ జన్మ జాతకం సహకరించకపోతే, సహకరిస్తే బాగుంటుంది, సహకరించకపోతే వారం మొత్తం మీద 2-3 రోజులు, ఆ రోజుల్లో కూడా ఒక 2 గంటలు డల్గా అనిపిస్తుంది, మళ్ళీ నార్మల్గా ఉంటుంది. ఎందుకంటే గోచారం సపోర్టింగ్గా ఉంది కదా. ఇది మీకు జన్మ జాతకంలో ఉన్న ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని చాలా వరకు ఇచ్చేసేస్తుంది, తీసేస్తుంది. దాంట్లో ఉన్న దీన్ని తీసేస్తుంది, చెడుని, నెగిటివిటీని తీసేస్తుంది. ఇవండి ఈ వారము మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళ యొక్క ఫలితాలు. ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితులను అనుసరించి చేసుకోవాల్సిన పరిహారము. ఈ వారం అంతా కూడా లలిత అమ్మవారి ఆరాధన. దైత్యగురువైన శుక్రాచార్యులు వారు ఈ వారంలో మేషరాశి, కాలపురుషుడు కుండలిలో ప్రథమ రాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సంచారం ఉంది. మనం అసురు గురువైన శుక్రాచార్యుల వారికి, అలాగే దేవగురువైన బృహస్పతి, వీళ్ళిద్దరూ కూడా తృతీయ లాభస్థానాల్లో ఉన్నారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తృతీయ లాభస్థానాల్లో ఉన్నారు. దేవగురువైన బృహస్పతి నుంచి శుక్రాచార్యుల వారు లాభంలో ఉన్నారు. అసురు గురువైన దైత్య గురువైన శుక్రాచార్యుల వారి నుంచి బృహస్పతి తృతీయ స్థానంలో ఉన్నారు. ఇది బృహస్పతి నుంచి శుక్రాచార్యుల వారు లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. అందులో ద్విశుభవ రాశి కూడా బలంగా ఉండడము దీనికి ఇంకా ఊతం పోస్తూ ఉంది. ఎందుకంటే ఈయన ఒక ద్విశుభవ రాశికి అధిపతి కూడా కాబట్టి బృహస్పతి. దీన్ని అనుసరించి ఈ వారం అంతా కూడా లలిత అమ్మవారి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి వస్తాయి. లలిత అమ్మవారి ఆరాధన అంటే మీరు లలిత సహస్రనామం చదవచ్చు, లలిత అష్టోత్తర శతనామావళి చదవచ్చు, అలాగే లలిత చాలీస, వీటిలో ఏదైనా చదవచ్చు. మీకు వీలు కుదిరితే 3 చదివితే మరీ మంచిది, బహువేషగా ఉంటుంది. కనీసం ఏదో ఒకటి చదివినా మంచిది. మీకు లలిత సహస్రనామం చదవడానికి కుదరలేదు, లలిత చాలీస పారాయణం చేయండి, చాలా బాగుంటుంది. లలిత చాలీస పారాయణం చేస్తే మీకు అది పారాయణం చేసిన వెంటనే మనసుకి చాలా ప్రశాంతతని మీరు డెఫినెట్గా చూస్తారు. ఇది లలిత అమ్మవారి కృపా కరుణ మనందరి మీద. ఇవన్నీ చేసుకుంటూ కూడా మీకు వీలుంటే కనుక మనసులో లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః అని మనసులో జపించుకుంటూ ఉండండి. ఇది నామ జపం కాబట్టి మీరు ఏ సమయంలో అయినా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు. అంటే ఏ పని చేస్తూ ఉన్నా మనసులో నామస్మరణ చేసుకుంటూ మీ పనులు, నిత్య దైనందిన జీవితంలో మీ పనులు మీరు సాగించవచ్చు.
జగదంబ అయిన లలిత పరాభట్టారిక ఆశీస్సులు మనం పొందితే, అందులో ఇప్పుడు ఉన్న కండిషన్స్ మనం చూస్తే, ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి అతిచారంలోకి వెళ్ళడము, ఇలా చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు మనకున్న గోచారంలో ఈ గ్రహస్థితుల రీత్యా అత్యంత భక్తి శ్రద్ధలతో లలితాదేవిని పట్టుకుంటే కనుక, వాటి వల్ల మీ జన్మ జాతకం రీత్యా ఇప్పుడున్న ఈ సంవత్సరంలో రాబోయే గోచార గ్రహస్థితులు ఏమన్నా ఇబ్బంది పెట్టాల్సి ఉంటే, వాటి నుంచి 70% మనని మనం పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ జన్మకుండలి గోచారానికి బాగా ఫెచ్చింగ్ ఉంది, జన్మకుండలిలో చాలా మంచి దశలు ఉన్నాయి, మంచి రిజల్ట్స్ చూస్తారంటే, ఇప్పుడు ఈ నామస్మరణ చేయడం వల్ల మంచి విపరీతమైన శుభ ఫలితాలను చూడడానికి ఆస్కారం ఉంటుంది. అశుభ ఫలితాలన్నిటినీ నాశనం చేసే పరాదేవత శుభ ఫలితాల్ని మంగళకరమైన ఫలితాల్ని మనకు అందించే దేవత లలితా పరాభట్టారిక. అమ్మవారి పాదాన్ని మనం కనుక పట్టుకుంటే జీవితంలో సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. ఇలా మనం అందరం కూడా అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలి. ఇలాగే మీకు ఇష్టమైన దేవి దేవతల ఆరాధన కూడా మీరు చేసుకోవచ్చు. లలిత అమ్మవారి ఆరాధన ఈ వారం చేస్తే కనుక చాలా అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అమ్మ ఆలకిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తృతీయ స్థానంలో గురు భగవానుడు. తృతీయ స్థానము కమ్యూనికేషన్స్ ని సూచిస్తుంది, మన చెవుల్ని కూడా సూచిస్తుంది. అక్కడ గురు భగవానుడు బృహస్పతి సంచారము మనం ఇప్పుడు చేసే మన మనసులో ఉన్న కోరికలు, ధర్మబద్ధమైన ప్రతి కోరిక, అలాగే మనం చేసే జపం కావచ్చు, పారాయణం కావచ్చు, ఇవి దేవగురువైన బృహస్పతి ద్వారా అమ్మవారికి అంటే దేవగురువైన బృహస్పతి మనకు ఫలితాలను అందిస్తాడు. మనం చేసిన ప్రతి మంత్రం కావచ్చు, ఈ అనుష్ఠానాలన్నీ కూడా గురుబలాన్ని పెంపొందిస్తుంది. గురుబలం ఒక్కసారి మనకి పెరిగితే అదృష్టపు జల్లు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఈ వారం దేవతలు లలితా పరాభట్టారిక మన మొరని ఆలకించే శుభ సమయంలో మనందరం ఉన్నాము. దీన్ని మనందరం కూడా క్యాచ్ హోల్డ్ చేసుకోవాలి మనం చేసే ఈ పరిహారం ద్వారా. ఇలా మనమందరం కూడా సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లలితా పరాభట్టారిక అమ్మవారి ఆశీస్సుల్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫున లలితా పరాభట్టారిక చరణాలకి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.